చంద్రబాబు నాయుడు గారు, వైఎస్ రాజశేఖర రెడ్డి గారు, కేసీఆర్ గారు కూడా చేయలేనటువంటి ఒక మహత్తర బృహత్తమైన కార్యక్రమానికి ఈరోజు పెద్దలు రేవంత్ రెడ్డి గారు శ్రీకారం చుట్టారు. ట్యాంక్ బండ్ మీద పాపన్న విగ్రహం పెట్టాలన్నది మా కులం యొక్క చిరకాల వాంఛ సార్. కోరికను నెరవేర్చినందుకు ముఖ్యమంత్రి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఆనాడు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ గారు మొదటి బహుజన నాయకుడైతే అనేక కోటలను, కిల్లాలను ఇంక్లూడింగ్ గోల్కొండ కిల్లాను కూడా పరిపాలించిన బహుజన నాయకుడు ఆ రోజు సర్దార్ పాపన్న గారు అయితే, ఇవాళ మన తెలంగాణ రాష్ట్రంలో చరిత్రలో కని విని ఎనగని రీతిలో భారతదేశంలో మరెక్కడా జరగని విధంగా లక్షలాది మంది ప్రభుత్వ ఉద్యోగులను పెట్టి కులకరణ చేసి బీసీలకు 42% రిజర్వేషన్లు ఇవ్వాలని చెప్పి యావత్ భారతదేశ దృష్టిని ఆకర్షించిన మన గౌరవ ముఖ్యమంత్రి గారికి మరొకసారి కృతజ్ఞతలు, అభినందనలు తెలియజేసుకుంటున్నా. ఇదే విధంగా ఖచ్చితంగా మనమందరం కూడా ముఖ్యమంత్రి గారికి వెన్నుదన్నుగా నిలబడినట్టయితే తప్పకుండా